స్వచ్ఛత హే సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో స్వచ్ఛత హే సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని 100 రోజుల కూటమి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. నియోజకవర్గంలో అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని బండారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలుగా మీరు చేస్తున్నటువంటి సేవలు చాలా విలువైనవి. అందరూ చేసే కార్యక్రమం అందరూ రారు కూడా. మీరు ప్రజలందరి కోసం, మొత్తం సమాజం కోసం, ప్రజల కోసం మీరు చేస్తారు. దానికి తగ్గట్టుగా మీకు గుర్తింపు, గౌరవం, మీ ఉపాధికి సహాయం కూడా చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. ముందు మీ ఆరోగ్యం మీద ఇప్పుడు ఈ కార్యక్రమాలు దృష్టి పెట్టారు. భవిష్యత్తులో కూడా ఏ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నా మీకు ప్రత్యేకంగా ఏం చేయాలన్నా అవన్నీ చేయడం జరుగుతుంది. మీ వంతు మీ యొక్క గ్రామ పారిశుధ్యాన్ని ఎక్కువ నిర్మూలించడంలో మీరు అందరూ కృషి చేయాలని గ్రామం తరఫున, నా తరఫున మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఉన్నాను. కూర్చోబెట్టి రాలి వలిని రోడ్డు రాసేదైనా గ్యారెంటీగా వస్తుంది. కానీ ఇక్కడ బస్సులు వస్తే వాళ్ళకి ప్లేస్ లేక చాలా ఇబ్బందిగా పడుతున్నారు. దానికి రావట్లేదు. రాలేకపోతే బస్సు రాలని చెప్పి ఆగిపోతున్నారు. దాన్ని ప్రత్యేకంగా ఒక చోటు చూపిస్తాం. ఎందుకంటే అమ్మవారి గుడి దగ్గర ఒక ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ పూర్తి చేస్తే దేశం గుడి దగ్గర కొద్ది నుంచి 100 బస్సులు, 50 బస్సులు పడతాయి. ఒక మొక్కలు నాటుకొని అందరికీ కూడా, మన తరాలందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి శాసనసభ్యులు అందరికీ కూడా పిలుపుస్తున్నారు. సర్చ్